అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 7 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 7 అధ్యాయాల్లో కూడా సమూయేలు పుట్టుక, ఏలీ కుటుంబం యొక్క నాశనం, దేవుడి మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళటం, మరలా ఫిలిస్తీన్లే దేవుడి మందసాన్ని తిరిగి ఇజ్రాయేలుకి అప్పజెప్పడం, సమూయేలు ఇజ్రాయేలీల్లో న్యాయాధిపతిగా స్థిరపడడం, ఇజ్రాయేలీల్ని మంచిగా నడిపించడం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఆ సమూయేలు కాలంలో ఏం జరుగుతుంది అనేది మొదటి సమూయేలు 8వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. కొంతమంది అడుగుతున్నారు నన్ను, సమూయేలు ఇజ్రాయేలీలకి ఆఖరి న్యాయాధిపతి అని చెప్పారు కదా మీరు, మరి ఇక్కడ సమూయేలు తన కుమారులను న్యాయాధిపతులుగా నియమిస్తున్నాడు కదా అని చెప్పేసి. మొదటగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, న్యాయాధిపతిగా ఎవరన్నా అవ్వాలి అంటే అది వారసత్వంగా రాదు. రాజరికం వేరు, న్యాయాధిపతిగా ఉండడం వేరు. ఉదాహరణకి ఏదైనా దేశానికి ఒక రాజు ఉంటే ఆటోమేటిక్గా అతని కొడుకు తర్వాత రాజు అవుతాడు. కానీ మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటూనే వస్తున్నాం, ఇజ్రాయేలీలో ఎవరన్నా ఒకరు న్యాయాధిపతిగా ఉన్నారు అంటే తర్వాత వాళ్ళ కుమారులే న్యాయాధిపతులుగా అవుతారు అనేది ఇజ్రాయేలీలో లేదు. దేవుడు ఆ సమయానికి ఎవరిని ఎంచుకోవాలనుకుంటే వాళ్ళని న్యాయాధిపతిగా ఎంచుకొని వాళ్ళ ద్వారా యుద్ధాలు గెలిపించడం, లేదా వాళ్ళ ద్వారా దేవుడి కార్యాలు జరిగించుకోవడం, అలాగా దేవుడు సమయాన్ని సందర్భాన్ని బట్టి తనకిష్టమైన వాళ్ళని న్యాయాధిపతులుగా నియమించుకుంటాడే కానీ ఒక న్యాయాధిపతి తర్వాత ఆటోమేటిక్గా అతని కుమారులు న్యాయాధిపతులు అవుతారు అనేది కాదు. గిద్యోను విషయంలో కూడా మనం చూసాం. గిద్యోను కుమారుడైన అబీమెలెకు నేను న్యాయాధిపతి అవ్వాలి, అధికారి అవ్వాలని చెప్పి ఎలా తప్పులు చేశాడు, తర్వాత ఎలా నాశనం అయ్యాడు అనేది కూడా మనం చూసాం. ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడంటే తన కుమారులకి న్యాయాధిపతులుగా ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. అంతేగాని తన కుమారులు న్యాయాధిపతులను కాదు. ఆ సమూయేలు ఇచ్చిన బాధ్యతను వీరు సరిగ్గా చేయలేదు, వీళ్ళు న్యాయాధిపతులుగా ఉండడానికి అర్హులు కాదు అని చెప్పేసి ప్రజలు వచ్చి తర్వాత సమూయేలుని అడగడం కూడా మనం గమనిస్తాం. వెళ్ళే కొద్దీ చదువుకుంటా వెళ్దాం. న్యాయాధిపతులుగా ఎలా ఉండాలో తన పిల్లలకి నేర్పిస్తున్నాడు. అంతేగాని వాళ్ళు న్యాయాధిపతులు సమూయేలు కాలం అయిపోయిందని కాదు. ఎప్పటికీ సమూయేలే న్యాయాధిపతి. దేవుడి తరపున ఇజ్రాయేలీల అధికారి సమూయేలే. సమూయేలు చనిపోయేంత వరకు కూడా సమూయేలే అధికారి, సమూయేలే న్యాయాధిపతి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తన కుమారులకి న్యాయాధిపతులుగా ఎలా ఉండాలో నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందని అర్థం. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. బేర్షబా అనే గ్రామంలో మాత్రమే వీళ్ళిద్దరిని పెట్టి తన కుమారులిద్దరిని వాళ్ళకి నేర్పిస్తున్నాడు న్యాయాధిపతులుగా ఎలా ఉండాలి అనే విషయం అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, దేవుడు ఎంచుకున్న న్యాయాధిపతులు వేరు, మనుషుల ద్వారా నియమింపబడిన న్యాయాధిపతులు వేరు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సమూయేలేమో వాళ్ళకి న్యాయాధిపతులుగా ఎలా ఉండాలో నేర్పిద్దాం అని అనుకున్నాడు. కానీ అతని కుమారులు ఏం చేస్తున్నారు, ఆ అధికారాన్ని తమ సొంత లాభం కోసం ఉపయోగించుకుంటున్నారు. సమూయేలు ఎలా బ్రతికాడో అలా బ్రతకకుండా, తమ తండ్రి యొక్క ప్రవర్తనని అనుసరింపకుండా ధనాపేక్ష కలిగి లంచాలు తీసుకుని ఎవరైతే ఎక్కువ డబ్బు ఇస్తారో వాళ్ళకు అనుకూలంగా న్యాయం తీరుస్తున్నారు, న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారు. ఇజ్రాయేళ్ల పెద్దలు కూడి రామాలో సమూయేలు దగ్గరికి వచ్చి, వీళ్ళందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇదిగో సమూయేలు, నువ్వు వృద్ధుడివి, రేపో మాపో నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయేంత వరకు మా అందరికీ తీర్పు తీరుస్తున్నావు, నిజమే, నువ్వు చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. సమూయేలు కుమారులు కేవలం బేర్షబాలో మాత్రమే న్యాయం తీర్చేవారిగా ఉన్నారు. మిగతా ఇజ్రాయేలు దేశం మొత్తానికి సమూయేలే తీర్పు తీరుస్తున్నాడు. ఇదిగో ఒక్క పట్టణంలో న్యాయాన్ని తీర్చమని నువ్వు అధికారాన్ని వాళ్ళకి అప్పగిస్తేనే వాళ్ళు లంచాలు తీసుకోవడం మొదలుపెట్టారు. నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలవారు కాదు, నువ్వు చనిపోతే మా పరిస్థితి ఏంటి, కాబట్టి నువ్వు బ్రతుకున్నప్పుడే మాకు ఒక రాజును నియమించుము, నువ్వు మంచోడు కాబట్టి నువ్వు ఎవరి నుంచో పెడితే వాళ్ళని రాజుగా మేము అంగీకరిస్తాం, కాకపోతే మాకు మాత్రం ఖచ్చితంగా రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున అంటున్నారు. చూడండి, అంటే చుట్టుపక్కల రాజ్యాలకి ఎలా అయితే రాజులు ఉన్నారో మాకు కూడా అలాగే రాజు కావాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ అందరూ కూడా వచ్చి సమూయేలును అడుగుతున్నారు. ఇక్కడ మీరు అందరూ కూడా ఒక విషయం గమనించాలండి, ఇజ్రాయేలీలు ఇక్కడ అడుగుతున్నది కేవలము ఒక రాజును మాత్రమే కాదు, రాజు దగ్గర ఉండే ఒక వ్యవస్థని, కేవలం ఒక పర్సన్ని మాత్రమే కాదు, ఒక వ్యవస్థని ఇజ్రాయేలీలు కోరుకుంటున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జాంపుల్కి మనం సమూయేల్ని న్యాయాధిపతిలా కాకుండా సమూయేల్ని ఒక రాజుగా ఊహించుకున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా సమూయేలు కుమారులైన అబియా, యోవేలు వీళ్ళే రాజులు అవుతారు కదా. ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇజ్రాయేల్కి ఒక చెడ్డ రాజు వచ్చినా
అతడు కూడా ఇజ్రాయెల్ని హింసిస్తాడు కదా. ఇక్కడ ఇజ్రాయేలీలు కోరుకుంటుంది ఒక రాజును మాత్రమే కాదు, రాజ వ్యవస్థని అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే, ఇదిగో న్యాయాధిపతుల కాలం నుండి మేము చూసుకుంటా వస్తున్నాము, ఎవరెవరో వచ్చి మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని కాపాడడానికి ఒక వ్యవస్థ లేదు, ఒక సైనిక వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ లేదు అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇక్కడ భావిస్తున్నారు. ఒకవేళ వేరే వాళ్ళకి బానిసలుగా దేవుడు అప్పగించినా దేవుడు ఏ న్యాయాధిపతిని నిలబెడతాడా అని ఇజ్రాయేలీలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మాకు ఒక రాజు ఉంటే, ఒక రాజు వ్యవస్థ ఉంటే మా మీదకి ఎవరు వచ్చినా కానీ యుద్ధాలకే వాళ్ళే పోరాడతారు కదా, రేపొద్దున ఎవరన్నా మమ్మల్ని బానిసలుగా చేసుకున్నా కానీ వాళ్ళే మమ్మల్ని విడిపిస్తారు కదా అని ఇజ్రాయేలీలు ఇక్కడ దేవుడి కన్నా ఎక్కువగా ఒక రాజ వ్యవస్థను కోరుకుంటున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడి పరిపాలనలో ఉన్నప్పుడు దేవుడు వీళ్ళు ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు వీళ్ళని వేరే దేశాలకి బానిసలుగా పంపిస్తాడు, వీళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపడితే అప్పుడు వాళ్ళని ఆ బానిసత్వంలో నుండి విడిపిస్తాడు. కానీ ఒక రాజు వ్యవస్థ ఉంటే వీళ్ళు తప్పు చేసినా చేయకపోయినా, వీళ్ళు పశ్చాత్తాపడినా పడకపోయినా ఆ యుద్ధాలు, ఆ న్యాయం తీర్చడం, ఈ బాధ్యతలన్నీ కూడా ఆ రాజ వ్యవస్థే చూసుకుంటది కదా. మాకు సకల జనుల మర్యాద చొప్పున, అంటే మిగతా దేశాలన్నీ కూడా ఎలా అయితే ఏలబడుతున్నాయో అలాగే మమ్మల్ని ఏలడానికి కూడా ఒక రాజు కావాలి అని ఇజ్రాయెల్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇజ్రాయేలీలు వాళ్ళ ఆత్మ బాగుందా లేదా, వాళ్ళు మంచిగా పరిశుద్ధంగా నివసిస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి కాకుండా శరీర ప్రకారంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మను బట్టి శరీరాన్ని శిక్షిస్తాడు లేదా శరీరాన్ని రక్షిస్తాడు. మాకు ఆత్మ ఎలా ఉన్నా పర్లేదు, శరీరాన్ని రక్షించే ఒక రాజు కావాలి అన్నట్టుగా ఇజ్రాయెల్ అడుగుతున్నారు. ఒక రాజ్య వ్యవస్థను వాళ్ళు కోరుకుంటున్నారు. మిగతా రాజ్యాలన్నిటికీ ఎలా ఉన్నాయో అలాగే మాకు కూడా కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు అని దాని అర్థం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. వాళ్ళు అడిగింది ఎందుకు సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉంది, మనం పైన మాట్లాడుకున్నాం కదా. ఇజ్రాయేలు దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడా అని ఎదురు చూడకుండా, దేవుడు ఎప్పుడు రక్షిస్తాడా అని ఎదురు చూడకుండా, దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా ఒక రాజు మీద డిపెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. కళ్ళకి కనబడని దేవుడి మీద ఆధారపడే కంటే కంటికి కనిపించే మనుషుల మీదే ఆధారపడాలి అని ఇజ్రాయెల్ కోరుకుంటున్నారు. దేవుడి మీద కాకుండా ఒక మనిషి మీదే వాళ్ళ నమ్మకాన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఆత్మతో సంబంధం లేకుండా శరీర రక్షణ వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి సమూయేలు దృష్టికి అది ప్రతికూలంగా ఉంది. అయినా కానీ అది సమూయేలుకి ఇష్టం లేకపోయినా కానీ నేనేం చేయాలి అని చెప్పేసి సమూయేలు దేవుడిని అడుగుతున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు అంటే ఇక్కడ సమూయేలు దేవుడికి లోబడుతున్నాడు. తన సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు. తనకి ఏది న్యాయం అనిపిస్తే అది చేయడం, తనకి ఏది తప్పు అనిపిస్తే అది వద్దంటాం. అట్లా కాకుండా తనకి న్యాయం అనిపించినా అన్యాయం అనిపించినా కానీ వెళ్ళి దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు అని దాని అర్థం. మనకి ఏదైనా కానీ మంచిది అనిపించినా చెడుది అనిపించినా మన సొంతంగా మనం నిర్ణయాలు తీసుకోకుండా వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవాలి, మన సొంత ఆలోచనల బట్టి కాదు అనేది కూడా ఈ సమూయేలు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. మీరు పైన ఇంకో విషయం కూడా గమనించండి. 7వ అధ్యాయంలోనే మనం మాట్లాడుకున్నాం సమూయేలు ఇజ్రాయెల్ అందరిలో మారు మనసును కలిగించాడు అని చెప్పేసి. 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఇజ్రాయెల్ మరలా రాజును అడుగుతున్నారు. అంటే సమూయేలు కుమారులను చూసి వాళ్ళు భయపడ్డారు. మంచి నాయకులు లేకపోతే ప్రజలు మరలా పాపాల్లో పడిపోతారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఇంకా ప్రజలు పూర్తిగా పాపంలో పడిపోలేదు, కానీ ఈ సమూయేలు చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏమవుద్దో అని ముందుగానే జనాలు ఆలోచించి సమూయేలును అడుగుతున్నారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. వాళ్ళు వచ్చి అడగగానే సమూయేలు వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, ప్రజలు రాజును అడిగింది కేవలం సమూయేలుని బట్టి కాదు, సమూయేలు యొక్క కుటుంబాన్ని బట్టి మాత్రమే కాదు, దేవుడి తీర్పు, దేవుడి న్యాయం, దాని మీద వాళ్ళకి పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల వీళ్ళు రాజును అడుగుతున్నారు. వాళ్ళు నిన్ను విసర్జింపలేదు, నన్నే విసర్జించారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నింటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఫస్ట్ నుండి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు అని ఐగుప్తు దగ్గర నుండి చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా దేవుణ్ణి విసర్జిస్తూనే వస్తున్నారు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు ఎందుకు ఆ మాట మాట్లాడాడు అంటే
ప్రతి తరంలో ఇజ్రాయేల్ దేవుడిని వద్దంటున్నా కానీ దేవుడు మాత్రం వాళ్ళని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మనం తప్పు చేస్తున్నా కానీ మనల్ని మంచి మార్గంలో పెడతానికి దేవుడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వారి మాటల్ని అంగీకరించు అని దేవుడు చెబుతున్నాడు అంటే మనం తీసుకునే చెడ్డ నిర్ణయాల నుండి కూడా మనల్ని రక్షించడానికే దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటిల్లో నుండి కూడా దేవుడు మనల్ని రక్షించడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు అనేది మనం గమనించాలి. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. రాబోయే రాజ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఒక రాజు పరిపాలిస్తే ఎలా ఉంటుందో ముందే ఇజ్రాయెల్ అందరికి కూడా చెప్పు అని చెప్పేసి సమూయేలుకు చెప్పాడు దేవుడు. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటినీ వినిపించి ఇలాగూ చెప్పాను. సమూయేలు మాట్లాడుతున్నాడు జనాలతో. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగును అనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములు కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు. మొదటగా ఏం చేస్తాడంటే అతడు మీ మీద అధికారం జలాయిస్తాడు, మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు, మీ మీద అధికారిగా ఉండాలి అని కోరుకుంటాడు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకు తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటాడు, ఎప్పుడు కూడా పనులు చేయించుకుంటాడు, తన పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయించుకుంటాడు. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనెకత్తులుగాను రొట్టెలు కాల్చువారుగాను పెట్టుకొను. ఇవన్నీ కూడా అతడు ఎలా అధికారం జలాయిస్తాడు, మిమ్మల్ని ఎలా పనోళ్ళుగా చేసుకుంటాడు పెత్తనం జలాయించడానికి అనేది ఇక్కడ చెప్తున్నాడు. మీ పొలముల్లోనూ మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలీవ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోనూ 10వ భాగమును తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దగ్గర పన్ను కలెక్ట్ చేస్తాడు, మీ దగ్గర డబ్బులు తీసుకొని తన సేవకుల్లో తనకిష్టమైన వాళ్ళు రాజ్యంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబం కోసం తన కుటుంబం కోసం వాటిని వాడుకుంటాడు. మీ దగ్గర పన్నులు కలెక్ట్ చేసి మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లోనూ గార్ధవముల్లోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. తన పనికి అనగానే ఎవరైతే రాజు కుటుంబం ఉందో వాళ్ళ పని కోసం వాడతారు, లేదా సైనికుల కోసం వాడతారు, అవి మీ దగ్గర ఉండవు. మీ మందల్లో 10వ భాగమును పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ప్రజలందరూ అతనికి దాసుల్లాగా, అతడు మాత్రమే అధికారిలాగా రాజ్యం మొత్తం మారిపోయింది. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. ఆ రోజున మీకేమన్నా కష్టం వస్తే, ఆ రాజు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు దేవుడిని అడిగినా కానీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి రాడు. ఎందుకంటే మమ్మల్ని రక్షించడానికి ఆ రాజే కావాలి, రాజ వ్యవస్థే కావాలి, మా దశంభాగాలు అతనికి ఇస్తాం, అతనికి దాసులుగా పనిచేస్తాం, మా దగ్గర ఉండే శ్రేష్టమైన వాటన్నిటిని అతనికి ఇస్తాం, మమ్మల్ని అతడు రక్షిస్తే చాలు అని మీరు రాజునే కోరుకుంటున్నారు. కాబట్టి రేపొద్దున మీ రక్షణ కోసం మీరు దేవుడిని మొరపెట్టినా కానీ దేవుడు మీ మొర వినడు అని దేవుడి తరపున సమూయేలు ముందుగానే ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. అయినను జనులు సమూయేలు మాట చెవిని బెట్టనొల్లక అంటే వింటున్నారు కానీ దాన్ని అర్థం చేసుకోవట్లేదు, ఏదో చెప్తున్నాడులే అన్నట్టుగా దాని సీరియస్నెస్ అర్థం చేసుకోకుండా అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలను. మిగతా అన్ని దేశాలు ఎలా ఉన్నాయో మాకు కూడా అలాగే కావాలంటే వాళ్ళలాగా మేము కూడా ఉంటాము. అందరికీ ఎలా అయితే రాజు ఉన్నాడో మాకు కూడా రాజు కావాలి. మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించును అని. 2 కారణాలు మనం పైన మాట్లాడుకున్నాం కదా, న్యాయం తీర్చడానికి యుద్ధాలు జరిగించడానికి. దేవుడైతే వీళ్ళు ఆత్మ ప్రకారంగా ఎలా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారా విశ్వాసంతో లేరా, తప్పులు చేస్తున్నారా చేయట్లేదా, వీటిని బట్టి న్యాయం తీరుస్తాడు, వీటిని బట్టి యుద్ధాలు గెలిపిస్తాడు. అలా దేవుడి మీద ఆధారపడకుండా మేము ఎలా ఉన్నా కానీ మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా మాలో ఎప్పుడు న్యాయాలు తీరుస్తూనే ఉండాలి, యుద్ధాల్లో మమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి అన్నట్టుగా దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా ఇజ్రాయేలీలు రాజుల మీద డిపెండ్ అవుతున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఒక విషయం కూడా మనం గమనించాలి. రాజులు రాజ్యాలు ఎప్పుడు యుద్ధాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, న్యాయాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాయి అంటే అది వాళ్ళ సింహాసనాన్ని కాపాడుకోవడానికే కానీ ప్రజల మేలును కోరి కాదు అనేది కూడా మనం గమనించాలి. దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు, దేవుడు యుద్ధాలు గెలిపిస్తాడు లేదా ఓడింపజేస్తాడు అంటే అది ప్రజల మేలును కోరి ప్రజలు మారాలి అన్న ఉద్దేశంతో దేవుడు చేస్తాడు. అదే రాజులు రాజ్యాలు అయితే వాళ్ళ సింహాసనాన్ని కాపాడుకోవడానికి చేస్తాయి. ఎందుకు వాళ్ళ సింహాసనాన్ని కాపాడుకోవాలి
వాడుకోవాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి బానిసలుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు వస్తాయి కాబట్టి అనేది ఇక్కడ సమూయేలు వాళ్ళకి డిఫరెన్స్ చెప్పాడు. అయినా కానీ మాకు రాజే కావాలి అని ప్రజలు సమూయేలుని అడిగారు. సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. దేవుడు తీసుకొచ్చి చెప్పాడు, గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇజ్రాయేళ్లకు సెలవిచ్చెను. మీరందరూ మీ మీ గ్రామములకు పొండి అంటే సరే నేను ఒక రాజును నియమిస్తాను, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళతో చెప్పాడు అని దాని అర్థం. ప్రజలందరూ రాజు కావాలని అడిగారు వచ్చి సమూయేల్ని. సరే నేను ఇస్తాను, వెళ్ళిపోండి అన్నాడు. ఇది సమూయేలు 8వ అధ్యాయంలో మనం చదువుకున్న భావం. సమూయేలు 9వ అధ్యాయంలో ఆ రాజును వెతకడం మనం గమనించవచ్చు. మనం తీసుకునే చెడు నిర్ణయాల్లో కూడా దేవుడు మనకి మంచే చేయాలని చూస్తాడు. ఇజ్రాయేల్ రాజును కోరుకున్నా కానీ ఎవరిని పడితే వాళ్ళని కాకుండా వాళ్ళల్లో మంచి వాళ్ళని రాజుగా నియమించడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు అనేది ఈ సమూయేలు 9వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరునకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. ఈ కీషు అనే పేరు గుర్తుపెట్టుకోండి. బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కీషు భాగ్యవంతుడగు బెన్యామీయుడు అంటే బాగా ఆస్తి గలవాడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. సౌలు అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఈ కీషు అనే వ్యక్తి కుమారుడు సౌలు. ఈ సౌలునే ఇజ్రాయేలుకి రాజుగా దేవుడు ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇజ్రాయేలీల్లో అతని పాటి సౌందర్యవంతుడు ఒకడునూ లేడు. అతడు భుజముల మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అందరికంటే ఎత్తు కలిగిన వాడు, అందరికంటే సుందరుడు అంటే అందం కలిగిన వాడు, మంచి యవనంలో ఉన్నవాడు. యాక్చువల్గా దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూడడం. అయినా కానీ ఈ సౌలు యొక్క పైరూపాన్ని మనందరికీ కూడా దేవుడు ఎందుకు వివరిస్తున్నాడు అంటే ఇజ్రాయేలీలు ఇలాంటి రాజునే కావాలని కోరుకున్నారు కాబట్టి. ఇజ్రాయేలీలు ఎలాంటి రాజునైతే కోరుకున్నారో అలాంటి రాజునే దేవుడు వాళ్ళకి నియమిస్తున్నాడు. రేపొద్దున వాళ్ళు దేవుణ్ణి సమూయేలుని నిందించడానికి అవకాశమే ఇవ్వకుండా ఇజ్రాయేలీలు ఎలాంటి రాజు అయితే కావాలి అనుకున్నారో అలాంటి రాజునే ఇజ్రాయేలీకి నియమిస్తున్నాడు అని దాని అర్థం. మంచి యవనంలో ఉన్నాడు, చూడడానికి సుందరంగా ఉన్నాడు, అందరికంటే ఎత్తు కలిగిన వాడు, మంచి శరీరాకారం, యుద్ధాలు చేయడానికి కూడా. ఇజ్రాయేలీలు ఎలాంటి రాజుని అడిగారో అలాంటి రాజునే దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు అని దాని అర్థం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా, గార్ధబములు అంటే గాడిదలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పెను. తన కుమారుణ్ణే ఆ గాడిదలు వెతకడానికి పంపిస్తున్నాడు అంటే చాలా ఎక్కువే తప్పిపోయి ఉంటే తప్పిపోయాయి కాబట్టి వెళ్ళి వెతకమని సౌలుకు చెప్తున్నాడు. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి అతనికి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడక ఉండెను. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా వెతికారు, అయినా కానీ కనబడలేదు. బెన్యామీన్ల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అసలు బెన్యామీన్లు నివసిస్తున్న దేశంలోనే అవి దొరకలేదంట. ఆ ప్రాంతం అంతా ఎతికినా కానీ దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా. ఇప్పటికే మనం వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇంకా ఎతుకుతానే ఉన్నాం, మనకి దొరకలేదు, మనం రిటర్న్ వెళ్ళిపోదాం, మా తండ్రి మన కొరకు విచారపడతాడు, వాటి కోసం వచ్చి మనం కూడా ఇంతకాలం రాలేదని మన కొరకు ఆలోచిస్తాడు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి సౌలు అన్నాడు. వాడు అంటే సౌలు దగ్గర ఉండే పనివాడు అంటున్నాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతడికి అన్నీ తెలిస్తే అతడు ప్రవక్త లాంటి వాడు, వెళ్దామని చెప్పేసి ఆ పనుడు చెప్పాడు. అందుకు సౌలు మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, ఊరికి వెళ్ళి మా గాడిదలు తప్పిపోయాయని చెప్తే అలాగా, మనం అతడికి రిటర్న్లో ఏదోటి ఇవ్వాలి కదా, మనం అతనికి ఏదోటి చెల్లిస్తేనే కదా అతను చెప్తాడు, మనం అతడికి ఏ బహుమానం తీసుకెళ్దాం, మనం ఇప్పటికే చాలా రోజులు ఉండటం వల్ల మన దగ్గర ఉన్న భోజన పదార్థాలు కూడా అయిపోయినాయి అని చెప్పేసి తన పనివానితో చెప్తే, మన యొద్ద ఏమి ఉన్నది అని అడగ్గా వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తును అనెను. నా దగ్గర వెండి తులం ఉందే పద అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ప్రవక్త అను పేరునందు వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. ప్రవక్తలనే దీర్ఘదర్శులు అని కూడా పిలుస్తారు అని దాని అర్థం.
పూర్వము ఇజ్రాయేల్లో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. ప్రవక్త అని పిలవకుండా దీర్ఘదర్శి అని పిలిచి ఇదిగో మనం దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా అలా మాట్లాడుకుంటారంట. అది వాళ్ళకి వాడుక. సౌలు నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఉండు ఊరికి పోయిరి. సమూయేలు ఎక్కడైతే మామూలుగా ఉంటాడో ఆ ఊరికి వచ్చారు. ఊరికి ఎక్కిపోవచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినమున్నే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతన్ని కలుసుకొందురు. అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలవబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతన్ని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. ఇదిగో మీరు మంచి సమయానికి వచ్చారు. కొంచెం లేట్ అయ్యి ఉన్నా మీరు అతను కలిసేవారు కాదు, కొంచెం ముందు వచ్చినా కానీ అతను కలిసేవారు కాదు. ఇప్పుడే వచ్చాడు అతడు మా ఊరికి, అతడు అనగా సమూయేలు. ఇప్పుడే వచ్చాడు సమూయేలు మా ఊరికి, అతడు బలివ్వక ముందే మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. వాళ్ళు వెళ్తున్న దారిలోనే సమూయేలు వాళ్ళకి ఎదురుగా వచ్చాడంట. ఇదంతా కూడా దేవుడే కావాలని చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ నుండి కూడా సౌలు యొక్క గాడిదలు పోవడం, వాళ్ళు ఎంత ఎతికినా దొరక్కపోవడం, సమూయేలు దగ్గరికి వెళ్దాం అనుకోవడం, వెళ్ళాలనుకున్నప్పుడు అతని దగ్గర కేవలం ఆ తులం వెండి మాత్రమే ఉండడం, కరెక్ట్గా వాళ్ళు రాగానే నీళ్లు తోడుకునే వాళ్ళు వాళ్ళకి దారి చెప్పడం, ఆ రోజే సమూయేలు అక్కడికి రావడం, దారిలో వీళ్ళని కలుసుకోవడం, ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక. దేవుడే సౌలుని సమూయేలు దగ్గరికి చేర్చాడు అనేది మనకు అర్థం అవ్వాలి. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశాను. దేవుడు ఆల్రెడీ సమూయేలుకి ముందే చెప్పాడంట, ఇదిగో ఇజ్రాయేల్కి రాజుగా ఎవరినైతే నియమింపబోతున్నానో అతన్నే నీ దగ్గరికి రప్పిస్తాను నేను అని దేవుడు ముందుగానే సమూయేలుకి చెప్పాడంట. దేవుడు చెప్పినట్టుగానే ఇక్కడ జరుగుతుంది అని అర్థం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేళ్ల మీద వానిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశము నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పింతును. ఒక మనిషిని రప్పిస్తానని మాత్రమే కాదు, బెన్యామీను దేశం నుండి రప్పిస్తానని కూడా దేవుడు ముందే చెప్పాడు సమూయేలుకి. అదేవిధంగా సౌలు వచ్చి ఇక్కడ సమూయేలు దగ్గర చేరాడు. మనం తీసుకునే చెడ్డ నిర్ణయాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడడానికి ఎలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనేది దీని ద్వారా మనకు అర్థం అవ్వాలి. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. కనబడగానే దేవుడు సమూయేలుతో మాట్లాడాడంట. ఇతడే అని చెప్పి దేవుడు అతన్ని చూపించాడు. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. నువ్వు ఎందుకు వచ్చావు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు, అదంతా కూడా నేను నీకు చెప్పి రేపు నిన్ను పంపిస్తా, ఈరోజు నాతో కూడా ఉండండి అని చెప్తున్నాడు. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధవములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇజ్రాయేలీల అభిష్టము ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. సమూయేలేమో ఫ్యూచర్లో సౌలు రాజు అవుతాడు కదా అని మాట్లాడు ఉంటాడు. ఈ మాటల్లో ఉన్న భావం అప్పటికి సౌలుకి అర్థమయ్యే ఉండకపోవచ్చు. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా, నా గోత్రము ఇజ్రాయేలీల్లో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. ఇదిగో ఇజ్రాయేలీల అభిష్టం మా ఇంట్లో ఉండడం ఏంటి, మేము బెన్యామీను గోత్రం వారం కదా, మేము అల్పులం కదా, నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి సమూయేలుని సౌలు అడిగాడు. ఎందుకు బెన్యామీను గోత్రం అల్పమైన గోత్రం అయింది? మనం న్యాయాధిపతులు చివరి అధ్యాయాల్లో మాట్లాడుకున్నాం. ఇజ్రాయేల్ మిగతా గోత్రాల వారు బెన్యామీను గోత్రంతో ఎలా యుద్ధం చేశారు, ఎందుకు యుద్ధం చేశారు, ఇవన్నీ కూడా మనం అక్కడ మాట్లాడుకున్నాం. మా గోత్రాన్ని అందరూ తక్కువగా చూస్తున్నారు కదా, నాతో ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి సౌలు సమూయేలుని అడుగుతున్నాడు. అయితే సమూయేలు సౌలును అతని పనివాని
దానిని భోజనపు శాలలోనికి తీసుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చోబెట్టి, అంటే మర్యాదలు చేస్తున్నాడు అని దాని అర్థం, పచనకర్తతో అంటే వంట వండి దాన్ని వడ్డించే వారితో అని దాని అర్థం. ఆ వంట వడ్డించే వారితో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీద ఉన్నదాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను. ఆ భోజనంలో జబ్బ భాగాన్ని సౌలుకు వడ్డిస్తున్నారు. మనం ఈ జబ్బ భాగాన్ని గురించి ఆల్రెడీ లేవికాండంలో మాట్లాడుకున్నాం. ఏవైనా బలులు ఇచ్చేటప్పుడు లేదా ఏదైనా జంతువుని వండి తినేటప్పుడు జబ్బ భాగం అనేది శ్రేష్టమైన దానిగా చూస్తారు. ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడికి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరిలో ముఖ్యమైన వ్యక్తికి కానీ దాన్ని వడ్డిస్తారు. జబ్బ భాగం అనగానే తొడ భాగం అన్నట్టుగా మాంసం కండ ఎక్కువగా ఉండే భాగం అని మీరు ఊహించుకోండి. అంతటి ముఖ్యమైన భాగాన్ని ఆ బలిలో సౌలుకు వడ్డించి సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. చూడుము, మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాను. జనులను పిలిచి తిని అని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినది అని చెప్పి తిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేశాను. అన్నింటిలో ముఖ్యమైన భాగాన్ని సౌలుకు పెట్టాడు అంటే ఇక్కడే సౌలుని రాజుగా ముందుగానే సమూయేలు సూచిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. సమూయేలుకి సౌలు గురించి ఏమీ తెలియకపోయినా కానీ దేవుడి నిర్ణయాన్ని సమూయేలు నమ్ముతున్నాడు. దేవుడు ఎవరినైతే చూపించాడో వాళ్ళ మీద సమూయేలు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచూ ఉండెను. చాలాసేపు మాట్లాడాడంట సౌలుతో సమూయేలు. ఏం మాట్లాడాడనేది మనకైతే తెలీదు. మేబీ పూర్తిగా వివరాలన్నీ కూడా కనుక్కొని ఉంటాడు. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమనెను. అంతటా వాడు వెళ్ళెను. సౌలే కాబోయే రాజు అని సమూయేలుకి దేవుడు ఆల్రెడీ తెలియజెప్పాడు. ఇప్పుడు సౌలుకి చెప్పాల్సిన పని, సౌలే ఇజ్రాయెల్కి కాబోయే రాజు, దేవుడు సౌలునే ఎంచుకున్నాడు అని దేవుడు సౌలుతో ఎలా చెప్తున్నాడు అనేది ఇప్పుడు మనం చదువుకుంటే వెళ్దాం. పనోడిని ముందుగానే వెళ్ళిపోమని చెప్పాడు, అతడు వెళ్ళాడు. మొదటి సమూయేలు 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నిన్ను నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చాను. తల మీద నూనె పోయడం అనేది రాజుగా నియమించడానికి, అధికారిగా నియమించడానికి గుర్తు. ఇది మీరు పాత నిబంధన మొత్తంలో కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక ప్రవక్త ఒకరిని అభిషేకిస్తున్నాడు అంటే వాళ్ళని రాజుగా, అధికారిగా నియమిస్తున్నాడు అని దాని అర్థం. అది పట్టాభిషేకంతో సమానం. స్వాస్థ్యము మీద, ఇజ్రాయేల్ స్వాస్థ్యం మీద అధిపతిగా నేను నియమించున్నాను అని సమూయేలు సౌలుతో చెప్పాడు. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకపోయిన గార్ధవములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుణ్ణి కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. మొదటి గుర్తు, కొంతమంది నీకు కనబడతారు. ఈ 2 విషయాలు, నీ గార్ధములు దొరికే, నీ తండ్రి నీ కొరకు విచారపడుతున్నాడు. ఈ 2 విషయాలు కూడా నీకు చెప్తారు. ఇది మొదటి గుర్తు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురగుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయిచూ వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. రెండో గుర్తు, కొంతమంది కనబడతారు నీకు, ఈ రొట్టెలు మేకపిల్లలు అవి ఇస్తారు, నువ్వు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇలాగు పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలమున తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచూ వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి
ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. ఇది మూడో గుర్తు. ఈసారి ప్రవక్తలు ఎదురవుతారు, నువ్వు ఆ ప్రవక్తలతో నువ్వు కూడా మాట్లాడతావు, అక్కడితో నీకు కొత్త మనసు వస్తుంది. అంటే అది నీ జీవితానికి టర్నింగ్ పాయింట్. దేవుడు నీకు తోడుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నీకు మంచిదని తోచిన దాన్ని చేయము అంటే ఇజ్రాయెల్ రాజుగా ఉండడానికి నీకు అవకాశం వచ్చింది, దేవుడే ఈ 3 సూచనలు నీకు నియమిస్తున్నాడు అంటే దేవుడే అవకాశం నీకు ఇచ్చాడు, దేవుడే ఒప్పుకున్నాడు, దానికి నిన్ను దేవుడే నియమించాడు అనే దానికి కూడా నీ క్లారిటీ వచ్చేసింది. ఇక నీ ఇష్టం, ఆ తర్వాత నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి అని చెప్పేసి నీ నిర్ణయం నీదే అని చెప్పి వదిలేశాడు. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనస్సును అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. అవన్నీ కూడా అదే రోజున కనబడ్డాయి అని దాని అర్థం. ఇక్కడ కొత్త మనసు అనుగ్రహించను అంటే ఇక్కడతో సౌలు జీవితం మారబోతుంది. నేను నార్మల్ వ్యక్తిని కాదు, ఇజ్రాయేలీలకి రాజుగా అధికారిగా ఉండాలి అనే కొత్త మనస్సుని సౌలు ధరించుకుంటున్నాడు అని దాని అర్థం. వారు ఆ కొండకు దిగి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా, ఇప్పుడు ప్రవక్తల సమూహం అంటే పైన చెప్పిన 2 సూచనలు ఆల్రెడీ అయిపోయాయని దాని అర్థం. అవి ఆ దినమునే సంభవించాయి. ఇప్పుడు మూడోది ప్రవక్తల సమూహము ఎదురవగా దేవుడి ఆత్మ బలముగా అతని మీదికి వచ్చాను. ఇది చాలాసార్లు చెప్పాను. దేవుడి ఆత్మ రావడం అంటే కొత్త నిబంధనలో మన మీదకి వచ్చినట్టుగా కాదు పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ సమయానికి తగ్గట్టుగా వస్తూ వెళ్ళిపోతూ ఉండేది అని దాని అర్థం. ఆ సమయానికి వచ్చింది తన కార్యం జరిగించడానికి అని దాని అర్థం. అంతేగాని కొత్త నిబంధన లాగా ఎప్పటికీ ఉండిపోవడానికి కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా. పాత నిబంధనలో దేవుడి ఆత్మ సమయానుకూలంగా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. కొత్త నిబంధనలో మన దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చింది అంటే మనం చనిపోయేంత వరకు మనతో పాటు ఉంటుంది. అది తేడా. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచూ ఉండెను. సౌలు కూడా వాళ్ళ మధ్యలో ఉండి ప్రవచిస్తున్నాడు అని దాని అర్థం. ప్రవక్తల మధ్యలో ఉండి ఇతడు కూడా ప్రవచిస్తున్నాడు. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తల్లో కూడా ఉండి ప్రవచించుట చూసి, ఆ చుట్టుపక్కల అంతకుముందు సౌలు ఎవరెవరికైతే తెలుసో వాళ్ళందరూ కూడా ఈ సంగతిని చూసి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌలు కూడా ఆ ప్రవక్తలతో కలిసి ప్రవచించడం చూసి ఆశ్చర్యపోయారు అని దాని అర్థం. ఇతడు నిజంగానే కూషు కుమారుడేనా, ఇతడు తండ్రి ఎవరో, సౌలు ఏంటి వాళ్ళతో పాటు ఉన్నాడు అని అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనే ఒక సామెత పుట్టింది ఆ సందర్భాన్ని బట్టి. అంత ఆశ్చర్యకరంగా ఆ సందర్భం జరిగింది అని దాని అర్థం. మరి సౌలు ప్రవక్త అంటే ఆ సమయానికి మాత్రమే ప్రవక్త అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తన జీవితం మొత్తం మిగతా ప్రవక్తల్లా కాదు, ఈ సమయానికి ప్రవక్తలో చేరాడు దేవుడి ఆత్మ తన మీద ఉండడం వల్ల అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో చాలా మంది సమయానుకూలంగా ప్రవచిస్తూ ఉంటారు. ప్రవక్తల్లో పార్ట్ అని కాదు, కానీ ఆ సమయానికి వాళ్ళు ప్రవచించారు అని దాని అర్థం. ఇక్కడ మిగతా ప్రవక్తలతో కలిసి సమూయేలు కూడా ప్రవచించాడు ఈ సమయానికి, ఈ కొంతకాలం వరకు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను. అక్కడ నుండి సౌలు మళ్ళా బయలుదేరాడు. సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతిరి అని అడగ్గా అతడు గార్ధవములను వెతకబోతిమి, అవి కనబడకపోగా సమూయేలు యొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు గార్ధవములు దొరికినవి అని అతడు చెప్పినని తన పినతండ్రితో అనెను గాని రాజ్యము గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. రాజ్యము గూర్చి అంటే ఇదిగో నువ్వు ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా ఉండాలి అని సమూయేలు ఏదైతే సౌలుతో చెప్పాడో ఆ విషయాన్ని తన పినతండ్రితో చెప్పలేదు అని దాని అర్థం. ఎందుకు చెప్పట్లేదు అంటే సౌలే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఏం జరుగుద్దా అని దాని అర్థం. అప్పటి వరకు ఇజ్రాయేలీలకి రాజులు లేరు కదా, న్యాయాధిపతులే కదా, ఇజ్రాయెల్ దేశానికి కూడా ఒక రాజు ఉండబోతున్నాడా, ఆ రాజు నేనే అవ్వబోతున్నానా అని సౌలు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు అని దాని అర్థం. అందుకే ఆ విషయాన్ని తన పినతండ్రికి చెప్పలేదు. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలవనంపి ఇజ్రాయేలుతో ఇట్లా నేను మరలా సమూయేలు మిస్పా దగ్గర అందరినీ కూడా గ్యాదర్ చేశాడు. స్టార్టింగ్లో గ్యాదర్ చేసిందేమో అందరూ కూడా పశ్చాత్తాపడాలి అని, ఇప్పుడు ఇజ్రాయేల్కి కలగబోయే రాజు గురించి చెప్పడానికి అందరినీ గ్యాదర్ చేశాడు సమూయేలు. అందరితో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఏమని, నేను ఇజ్రాయేలీలైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీల వశములో నుండి
మిమ్మును బాధ పెట్టిన జనులన్నిటి వశములో నుండి విడిపించి తిని, అయినను మీ దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయన్ను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇజ్రాయేళ్ల గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడనంటే చీట్లు వేస్తున్నారని దాని అర్థం. ఎలా అయితే యెహోషువ ఇజ్రాయేల్ దేశాన్ని అందరికీ కూడా పంచిపెట్టాడో అలాగే బెన్యామీను గోత్రం నుండి సౌలుని రాజుగా దేవుడు ఎంచుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ చీట్ల ద్వారా మరలా ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అని దాని అర్థం. ఏదో సౌలు నుంచో పెట్టేస్తే అది సమూయేలు నిర్ణయం అనుకుంటారు, అది దేవుడి నిర్ణయం అని ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి మరలా గోత్రం వైజ్గా చీట్లు వేసి అందరి ముందు కూడా దేవుడు సౌలుని రాజుగా నియమిస్తున్నాడు అని సమూయేలు ద్వారా చెప్పేస్తారు అని దాని అర్థం. ఇజ్రాయేల్ గోత్రాలకి ఇజ్రాయేల్ దేశాన్ని పంచిపెట్టిన సందర్భం యెహోషువ సందర్భం మీకు గుర్తుంటే ఇదంతా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. వారు పరిగెత్తుకుని పోయి అక్కడి నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహముల్లో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. ఇది గుర్తుపెట్టుకోండి, సౌల్లో మీరు ఈ లక్షణం అనేది తనకే క్లారిటీ లేక కన్ఫ్యూజన్తో ఒక దగ్గర దాక్కున్నాడంట. ఈ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వ్యక్తి, ఇంతగా తగ్గి ఉండే వ్యక్తి ఎలా గర్వానికి పోయాడు, తన గర్వమే గెలిచేలాగా ఎలా మారిపోయాడు అనేది తర్వాత అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. సౌలు ఈ సమయానికి మంచివాడే అనే విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, సౌలు చెడ్డవాడైనప్పుడు సౌలుని దేవుడు ఎందుకు రాజుగా నియమించుకున్నాడు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏ మనిషిలో అయినా కానీ ఎంతో కొంత మంచి ఉంటుంది, ఎంతో కొంత చెడు ఉంటుంది. మనకి దేవుడు భూమి మీద ఇచ్చిన జీవితం అనేది దేనికంటే మనలో ఉన్న చెడును పోగొట్టుకోవడానికి, మనం పూర్తిగా మంచివాళ్ళుగా మారడానికి. మనలో 80% మంచి 20% చెడు ఉంటే ఆ 20% మనం పోగొట్టుకొని 100% మంచిగా మనం మారాలి. అంతేగాని ఆ 20% 100% చేసుకుని పూర్తిగా మంచిని కోల్పోయి చెడ్డవారు అయిపోకూడదు. ఇక్కడ సౌలుని దేవుడు ఎంచుకునే సమయానికి సౌలు మంచిగానే ఉన్నాడు. సౌలు మంచివాడు కాబట్టే దేవుడు సౌలుని ఎంచుకున్నాడు రాజుగా. ఆ తర్వాత సౌలు చెడ్డగా మారాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరి జీవితాల్లో ఎంతో కొంత చెడు ఉంటుంది, మనలో ఎంతో కొంత చెడు స్వభావం ఉంటుంది. దాన్ని మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత పోగొట్టుకోవాలి. పూర్తిగా ఆ చెడు తత్వాన్ని మనం మానేసుకొని మంచిగా మనం తయారవ్వాలి. అలా అవ్వకుండా మనలో ఉన్న చెడుని మనం పెంచుకుంటా పూర్తిగా మనం చెడ్డవాళ్ళుగా అవ్వకూడదు అనేది మనం నేర్చుకోవాలి. తనలో ఉన్న చెడుని పెంచుకొని పూర్తిగా చెడ్డవాడైన దానికి ఉదాహరణగా మనకి సౌలు కనబడతాడు. తనలో ఉన్న చెడుని పోగొట్టుకొని మారు మనసు పొంది మంచివాడైన వ్యక్తిగా మనకి దావీదు కనబడతాడు. అదే సౌలుకి దావీదుకి తేడా. సౌలు మంచివాడే, దావీదు మంచివాడే. సౌలులోనూ చెడ్డ లక్షణాలు ఉన్నాయి, దావీదులోనూ చెడ్డ లక్షణాలు ఉన్నాయి. అయితే సౌలు తనలో ఉన్న చెడ్డ లక్షణాలు మాత్రమే హెచ్చించుకుని పూర్తిగా చెడ్డవాడిగా మారి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. దావీదు తనలో ఉన్న చెడ్డ లక్షణాలు మానేసుకుని పశ్చాత్తాపడి దేవుడి ఎదుట ప్రాధేయపడి భక్తుడిగా నిలిచాడు. అదే సౌలుకి దావీదుకి తేడా. మనలో ఉన్న చెడ్డ లక్షణాలను మనం మానేసుకుంటే దావీదులు అవుతాం, ఆ చెడ్డ లక్షణాలను పెంచుకుంటూ పోతే సౌలులాగా తయారవుతాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయానికి దేవుడు ఎంచుకునే సమయానికి సౌలు మంచివాడే అనే విషయం కూడా మనకు అర్థం అవ్వాలి. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటివాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అను కేకలు వేసిరి. అందరూ కూడా అతన్ని రాజుగా యాక్సెప్ట్ చేశారు. రాజు చిరంజీవి అగునుగాక అని అందరూ కూడా కేకలు వేశారు అని దాని అర్థం. తరువాత సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అని ఒక గ్రంథాన్ని రాసి దాన్ని ఇచ్చాడు. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశెను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. కొంతమంది సైనికులు మాత్రమే వెళ్ళారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే రాజు అని ప్రకటించారు కానీ పూర్తిగా
రాజుగా సౌలు ఇంకా మారలేదు, అందుకే తన ఇంటికి వెళ్ళిపోయాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పూర్తిగా రాజుగా మారిన సందర్భాన్ని కూడా 11వ అధ్యాయంలో మనం గమనిద్దాం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఓరకుండెను. సౌలును రాజుగా యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, దేవుడి నిర్ణయానికి వెనక్కి తిరిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. పనికి మాలిన వారు అన్నాడు చూడండి దేవుడు, అది కూడా చదువుకుంటూ వెళ్దాం. సమూయేలు 11వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 12వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అమ్మోనీయుడైన నాహోషు బయలుదేరి యాబెష్గిలాతుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి. మాతో నిబంధన చేయు అంటే మా మీద యుద్ధం చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు, మేము నీకు పన్ను కడతాము, మాతో అలా నిబంధన చేసుకో అని చెప్పేసి ఆ అమ్మోనీయుడైన రాజుతో అన్నారు. అంటే వాళ్ళు యుద్ధానికి వచ్చారు అని దాని అర్థం. ఇజ్రాయెల్ అందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఓడదీయుదునని నేను మీతో నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహోషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇజ్రాయేళ్ల సరిహద్దులన్నింటికి దూతలను పంపుటకై 7 దినములు గడువులు మాకివ్వు, మమ్మును రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనేదము అనిరి. ఆ నిబంధనకు అతను ఒప్పుకోలేదు. మిమ్మల్ని చంపుతాను, మీ కుడికన్నులు ఓడదీస్తాను అంటే మాకు 7 రోజులు సమయం ఇవ్వు, మేము మా సైన్యాన్ని కూడగట్టుకుంటాం, మాకేం సైన్యం లేకపోతే మేమే వచ్చి మీకు లొంగిపోతాం అని చెప్పేసి ఆ యాబేషు పట్టణం వాళ్ళు ఇజ్రాయేలీలు అమ్మోనీలతో మాట్లాడారు. సామాన్యంగా అమ్మోనీలు ఇలాంటి వాటికి ఒప్పుకోరు, కానీ 7 రోజులు గడువుకు ఒప్పుకున్నారు అనే మాట, అలాగే వీళ్ళు ఇదే సమయంలో ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నారు అనే మాట, ఈ రెండు కూడా దేవుడి ప్రణాళికలో భాగమే. సౌలుని దేవుడు ఎంచుకున్నాడు ఇజ్రాయెల్కి రాజుగా ఉండడానికి అనే విషయాన్ని ఈ సందర్భం ద్వారా దేవుడు ఇజ్రాయెల్కి తెలియజేస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఎలాగో చదువుకుంటూ వెళ్దాం. దూతలు సౌలు గిబియాకు వచ్చి, అంటే సౌలు ఉన్న ప్లేస్కి వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు, ఇంకా పొలంలో పనిచేస్తున్నాడు, పొలం నుండి వస్తున్నాడు అంటే రాజుగా నియమించినప్పటికీ పూర్తిగా రాజుగా సౌలు ఇంకా మారలేదు అని దాని అర్థం. అలా పొలంలో ఉన్న సౌలుకి చెప్తున్నారు. జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. మరలా వచ్చింది దేవుని ఆత్మ, బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తొనకలుగా చేసి ఇజ్రాయెల్ దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. యుద్ధం చేయడానికి అందరూ వచ్చారని దాని అర్థం. అతడు బెజకులో వారిని లెక్క పెట్టగా ఇజ్రాయేలు వారు 3 లక్షల మందియు యూదా వారు 30,000 మందియు అయిరి. యోధా వారిని ఎందుకు సెపరేట్గా చెప్తున్నారనేది నేను తర్వాత చెప్తాను. ఈ యోధా గోత్రం నుండి కదా తర్వాత దావీదు వచ్చేది, అది మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇజ్రాయేలీలు 3,30,000 మంది యుద్ధానికి వెళ్తున్నారని దాని అర్థం. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబెష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేశాను. దూతలు పోయి యాబెషు వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి. కాబట్టి యాబెషు వారు నాహోషు యొక్క దూతలతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీలను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడిపోజాలకుండా చెదిరిపోయారు. కనీసం ఇద్దరిద్దరుగా పారిపోయే అవకాశం కూడా లేకుండా చెదిరిపోయారు. ఎవరి కాళ్ళు చెదిరిపోయారు. యుద్ధంలో సౌలుని దేవుడు గెలిపించాడు అని దాని అర్థం. ఈ విధంగా సౌలు ఇజ్రాయెల్కి రాజు, ఇజ్రాయెల్ని గెలిపిస్తాడు అని దేవుడు సౌలు మీద నమ్మకాన్ని ఇజ్రాయెల్కి కలుగజేస్తున్నాడు. జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా, ముందద్దెలో మనం చదువుకున్నాం కదా, కొంతమంది పనికి మాలిన వాళ్ళు అన్నారు అని, ఈ మనుషుడు మనలను ఎలాగూ ఏలును అని చెప్పేసి ఎవరైతే సౌలును నమ్మలేదో సమూయేలును నమ్మలేదో వాళ్ళందరినీ కూడా మేము చంపుతాము అని సమూయేలుతో అనగా సౌలు
నేడు యెహోవా ఇజ్రాయేలులకు రక్షణ కలుగజేశాను గనుక ఈ దినమున ఏ మనుష్యుణ్ణి మీరు చంపవద్దు అనెను. ఇదిగో దేవుడు మనకి రక్షణ కలిగించాడు. ఇప్పుడు వాళ్ళను మనం చంపితే దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని జనాలు మర్చిపోతారు. అందరూ కూడా దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ దినమున ఎవరిని చంపవద్దు అని సౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ సమయానికి సౌలు బాగున్నాడు, మంచివాడే అనేది మనకు కూడా ఈ సందర్భం ద్వారా తెలుస్తుంది. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతిని మరలా స్థాపించుకొందము రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. మరలా సౌలుని రాజుగా నియమిస్తున్నారు. ఈ సందర్భంతో ఇక్కడ నుండి సౌలు మిగతా రాజ్యాలన్నిటికీ రాజులు ఎలా అయితే ఉన్నారో అలాగా ఇజ్రాయేలు రాజ్యాన్ని సౌలు పరిపాలిస్తున్నాడు అని దాని అర్థం. సౌలును ఇజ్రాయేల్ అందరూ అక్కడ బహుగా సంతోషించిరి. సౌలు రాజయ్యాడు అనే ఆనందం, ఇజ్రాయేల్ అందరూ కూడా వాళ్ళు అనుకున్నది వాళ్ళకి దక్కింది అనే ఆనందం, అలా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని దాని అర్థం. ఈ 11వ అధ్యాయంతో న్యాయాధిపతుల కాలం ముగిసిపోయింది. సమూయేలు ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా సమూయేలు అధికారం చెలాయిస్తున్నాడు. అయితే సమూయేలు కాలం ముగిసిపోయింది, సౌలు కాలం మొదలైంది. న్యాయాధిపతుల కాలం ముగిసిపోయింది, రాజుల కాలం మొదలైంది అనేది ఈ 11వ అధ్యాయం నుండి మనకు అర్థం అవ్వాలి. మొదటి సమూయేలు 12వ అధ్యాయం నుండి రాజుల కాలాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు మనం చదువుకున్న ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఇజ్రాయేల్ రాజు కావాలని ఎలా కోరుకున్నారు, వాళ్ళు తీసుకున్న చెడ్డ నిర్ణయంలో కూడా వాళ్ళని కాపాడాలి అని దేవుడు ఎలా ప్రణాళిక వేశాడు, సౌలు అనే ఒక రాజుని దేవుడు ఇజ్రాయేల్కి ఎలా ఇచ్చాడు, అతడి మీద నమ్మకాన్ని కూడా ఇజ్రాయేలీకి ఎలా కలిగించాడు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్నాం. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజుతో 99 రోజులైంది మనం వాక్యాన్ని చదువుకోవడం స్టార్ట్ చేసి. జనవరి 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 99 రోజులు. రేపొద్దుతో 100 రోజులు మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆగకుండా ప్రతి వీడియోని ఉన్న మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దేవుడికి కూడా కృతజ్ఞతలు. దేవుడి సహాయం లేకపోతే ఇన్ని రోజులు కూడా మనం ఇలా చేయగలిగే వాళ్ళం కాదు. మరి ఎన్ని పనులున్నా, మధ్యలో ఎన్ని ఆటంకాలు కలిగినా ఎక్కడా కూడా ఆగకుండా ప్రతిరోజు ఈ 100 రోజులు కూడా మనం వాక్యం చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవుడికే స్తోత్రం. ఇది చాలా భారమైన పరిచర్య అనేది మీరు గుర్తుపెట్టుకుని ఎవరైతే చేయగలరో వాళ్ళందరూ కూడా మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు చదువుకున్న ఈ అధ్యాయంలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా గురించి ప్రార్థన చేయండి. మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహాయం చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.